రోజు ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుంది ఏంటి? హాయ్ క్రేష్. తొందరగా రా. ఏమైంది? అదేం లేదు, మనం నటించేది మనకు మాత్రమే తెలుసు కదమ్మా, అది అతనికి ఎలా తెలుస్తుంది? మీరు లేట్ గా వచ్చారుగా, అందుకే కోపంతో వెళ్తున్నాడు. సారీ, ఈ రోజు లేట్ అయింది. రేపు రమ్మని చెప్పండి, త్వరగా వస్తాను. రావద్దు, సండే హాలిడే. హాలిడేనా? అలాగే కదా కాంట్రాక్ట్ లో కొట్టేసింది. సోమవారం వచ్చేయండి, మంచి రోజు. మండే మంచి రోజు. అక్క, ఈ ఈషా అయినా కరెక్ట్ గా వస్తుందంటావా? కంపల్సరిగా రావాలి. అయ్యో, ఆ అలెక్స్ గాడైనా చెప్తే వింటాడు. ఈ రంగారెడ్డి ఉన్నాడు కదా, రౌండ్ ఫెలో, వాడు మాత్రం బయటకు వెళ్ళాడు అనుకో, మనకు 30% సమస్య ఫినిష్ అయినట్టే. అక్క వచ్చింది. వచ్చిందిరా పిల్ల. హలో ఈసా, హాయ్. కూర్చో కూర్చో. కూర్చుంది. నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు, మనసికి మాట్లాడు. I've come to know everything about you. అవునా? మీ లవ్ ఎంత డీప్ నాకు తెలుసు. లైఫ్ హ్యాస్ టు గో ఆన్, నో? ఇంకా నువ్వు త్వరగా చెప్పేసి వాడిని త్వరగా పంపించి. సపోజ్ నేనే ఇప్పుడు మిమ్మల్ని మీరు వచ్చారని చెబితే అది విని మీ మనసు ఒప్పుకోవాలిగా. దీనికోసమే ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ కదా. మన్మథబాణం. రోజ్ 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 అన్నా, అయ్యో, ఎవరన్నా ఈ అమ్మాయి? ఈ బొకే నాకోసం తేలేదా? ఇక్కడ కూడా వచ్చాడే. అయ్యో, ఓ, నాకు అర్థమైంది. ఈ రంగు భాగంతో బయటపడుతున్న భయంతోనే కదా పొద్దున్న నన్ను ఇంట్లోంచి తరిమేసింది. పొద్దున్నా? ఓ, పొద్దున అది వేరే, నేను కాదు. నా షిఫ్ట్ 3 to 9. షిఫ్ట్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నావా? నువ్వు మారిషస్కి పెద్ద ఇంట్లో సెటిల్ అయ్యావనుకున్నా, ఇలా సింగిల్ కూడా మెయింటైన్ చేస్తున్నావా? సిగ్గుందా నీకు? మెంటల్. నా లవర్ తో నేను మాట్లాడుకుంటే నీకేంద్రా? ఎవరు ఇది లవరా? అన్నా, మన తెలుగు సంస్కృతి ఏంటి, సంప్రదాయాలు ఏంటి, ఊరగాయలు ఏంటి, పచ్చలు ఏంటి, ఇలా చేస్తా నువ్వు? ఇటుకరాయి ఏందిరా నువ్వు? అన్యాయం చేస్తా. అన్న గొప్పల డిప్పులు పెట్టడానికి వచ్చావే పెట్ట నాలో నువ్వు కొట్టిన వదిన గారు తెలిసి గుంటాకి పుట్టుకొని పోతున్నా. నువ్వు వెళ్ళిపోయి మేనేజ్ జరగలేదు. నువ్వు పడుకో. అన్న చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నేను చూసుకుంటాగా. అన్న ఎప్పుడు ఇలా చేస్తలేదు. రేపు సండే నీవు మండే నీ మ్యాటర్ సెట్ చేసి పెడతానయ్యా. నా బుద్ధి కాదు. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం కదా. నా మాట వినోదినా? ఏదో అమ్మాయి ఐలవి చెప్తుంటే మొత్తం చెడగొట్టేసావు నువ్వు. దున్నపోతావా? అసలు నువ్వు పెళ్ళామేనా? పిచ్చా పైత్యమా నీకు? సొంత మొగుడు వేరే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తుంటే ఎంకరేజ్ చేస్తావా? నువ్వు మారిసేసుకొచ్చి బాగా ముదిరిపోయావు. పోరా, రా. గెట్ అవుట్. వీళ్ళిద్దరికి పైత్యం బాగా ముదిరిపోయింది. ఇది బీచ్, నీళ్లు కాదు. నువ్వే గెట్ అవుట్. సార్ బిల్. మీ దగ్గర ఏదైనా పనుందా అన్న? గైస్, మండే బిగ్ షో. టికెట్స్ అని సోల్డ్ అవుట్. ఏదైనా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాను. We need to set up a benchmark concert for Mauritius. Come on, guys. Hello? What happened? ఏం లేదు, క్రిస్ సిస్టర్స్ తో ఆయన కలవడానికి మండే వస్తానని చెప్పాను. మన కాన్సర్ట్ ఉంది Hey, కదా. ఇది అసలు పెద్ద విషయమే కాదు. నువ్వు వెళ్ళటానికి హెల్ప్ చేసి షోకి నేరుగా వచ్చేసి. లేట్ అయితే అదంతా నేను చూసుకుంటాను. చల్. వారానికి ఒక్కరోజైనా సరదాగా ఉందాం అనుకుంటే ఆ ఒక్కరోజే జ్ఞాపకం ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. నువ్వు చెప్తే చాలు, ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఎక్కడికి? వెళ్ళరా. వెజ్జా? ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఏదైనా పని ఉండొచ్చావా?
అదే క్రిష్ మెసేజ్ పెట్టారు, అందుకే వచ్చా. క్రిష్ మెసేజ్ పెట్టారా? అవును. వెయిటర్, సారా ఇక్కడ ఇప్పుడు చెప్పాలి అంతే కదా. మీరు ఆగండి, ఈ రోజు వద్దు, రేపు చెప్తారులే. Just a moment, sir. I'll be with you. ఓకే, ఐల్ వెయిట్. హాయ్ క్రిష్, ఎక్కడ మీ సిస్టర్స్? రమ్మని మెసేజ్ చేశారు. సారీ, మీరు నన్ను ఎవరు అనుకొని మాట్లాడుతున్నారు? ఎవరునా? కవిత రండి. ఆ రోజు కొంచెం లేట్గా వచ్చానని కోపం, అంతేగా? తెలుసు, అందుకే ఐ లవ్ యూ చెప్పు. వెయిట్, అర్థమైంది. చూడ్డానికి యంగ్గా స్టైల్గా ఉన్నాను కాబట్టి అట్రాక్ట్ అవ్వడం నార్మలే కదా. బట్ నేను ఇంతకు ముందులా లేనండి, చేంజ్ అయ్యాను. నాకు పెళ్ళయి వైఫ్ ఉంది. వైఫా? మ్మ్. పెళ్ళయిందా? ఎందుకండి ఇంత రియాక్షన్? నార్మల్గా ఇండియన్స్ అందరం చేసుకునేదే కదా. తన బాత్రూమ్కి వెళ్ళింది. దేవి దేవి, నేను పొడ్డాటి గాడ్స్ గిఫ్ట్ మా ఐ లవ్ యూ. ఏమండి, నన్ను వేరెవరు అనుకుని అలా పిలుస్తున్నానండి. ఫ్రెండా? సరే మాట్లాడరా. మీరు ఆమెను అసలు పట్టించుకోకండి. ఆమె ఎవరో కాదు, నా అక్క. అక్కయ్య, ఏయ్, హార్ట్ బ్రేక్ చేసుకోకు. సొంత మొగ్గుని అన్న అంటూ వినండి కొంచెం ప్లీజ్, నన్ను వదలండి. వదలండి. ప్లీజ్ చేయకండి. ఈషా, నా మాట వినండి. ఈషా, సారా, ఆయనకి ఒంట్లో బాలేదు. ఇంకోసారి నా మాట సారా, నన్ను నమ్ము సారా. ఒక్కసారి నా మాట వినండి. నీకు వదిలి అన్నం పెడతాను సార్, దయచేసి వినండి. సారా, సారా. ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? ఎవరో ఒక ఇద్దరి కోసం నా భర్త చాలా కష్టపడుతున్నారక్క. ఇంకా అది జరగదు. ఇక మీద నా ఇంటి గుమ్మం వేరే వాళ్ళ కోసం తెరుచుకోడు. ఇదే నీ నిర్ణయమా? ఈ ప్రపంచంలో ఆత్మలు దయ్యాలు ఉన్నప్పుడు దేవుడు ఉంటాడక్క. ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు. ఇక్కడే వాడు పిలవబెట్టు. ఆయనకేం తెలియదన్నా. వెళ్ళండి, వెతకండి. పైకి పంపుదన్నా. ఎక్కడే వాడు? కొంచెం వినండి. ఎక్కడున్నాడో చెప్పు. ఏం తెలీదు అన్న. అన్న, ఆయన వదిలేయండినా. నన్ను దయచేసి వదిలేయండి. ఆయనకి సార్, ఫైల్ లేదు సార్. ఎక్కడికి వెళ్ళాడు? పైన ఎక్కడ దాచావే? వేసుకోలేదా? చెయ్యి తీరా. నీకోసం చెయ్యి తీరా. ఏమైంది దేవి? చెప్పు బంగారం. ఏమండి, ఎవరు వీళ్ళంతా?
చెప్పు బంగారం. అదేం లేదు. మీరు కొడతారా? పెళ్ళం మీద చెయ్యేస్తే ఏ మగాడైనా ఇలాగే కొడతాడా? ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏమండి? ఏమండి? Hey. Oh God. You're bleeding, man. Ain't problem. Problem? ఎన్నిసార్లు చెప్పాలి? మాకేం తెలియదని. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు? మాకేం తెలియదని చెప్తున్నాను కదా, దయచేసి వదిలేండి. ఎవర్రా మీరు? మొగుడు పిల్లం కలిసి ఏం ప్లాన్ చేశారా? దాని గురించి మాకేం తెలియదన్నా. మమ్మల్ని వదిలేయండి, వెళ్ళిపోతాం. ఏ ప్లాన్ లేకపోతే సారా ఈషా వెనకాల ఎందుకు తిరుగుతున్నారా? డబ్బు కోసమేనా? డబ్బులా? సారా ఈషా ఇద్దరిని లవల దింపి పెళ్లి చేసుకుంటే 200 కోట్ల డబ్బు, బోలెడంత ఆస్తి, ఈజీగా 10 జనరేషన్ సెటిల్ అవ్వచ్చు కదా? రే ఫూల్, ఇదే కదరా ఇన్నేళ్ళుగా నేను ప్లాన్ చేస్తున్నాను. మధ్యలో నువ్వెవర్రా? దాని గురించి మాకేం తెలియదు. అది మేం కాదు సార్. మీరు కాదంటే మరి నేను చూసిందంతా? ముందేదో సారా వెంట పడుతున్నామని వాన్ చేసి వదిలేద్దాం అనుకుంటే ఈషా వెంట కూడా పడ్డావు. కానీ మీరు ఫ్రాడ్ అని కనిపెట్టిన తర్వాత సారా ఈషా ఇద్దరికి నువ్వు మెసేజ్ పంపినట్టు పంపి వారిద్దరిని ఒకే టైంలో ఒకే ప్లేస్ కి మిమ్మల్ని కలవడానికి రమ్మన్నాను. My wife. I love you. నిజంగా చెప్తున్నాం సార్, అది మేం కాదు. మేం కాదంటే ఎవరు? అదో కాంట్రాక్ట్. దాని గురించి నేను నీకు చెప్పడం కుదరదు. ఎంత బలిపే నిన్ను. కాంట్రాక్టా? అప్పుడు నీ వెనక ఎవరున్నారు చెప్పు. వేరెవరూ లేరు సార్, మీకు చెప్తే అర్థం కాదు. ఎవరి కోసం మీరంతా చేస్తున్నారు? కమాన్ టెల్ మీ, చెప్పు. హాయ్ సారా. యా ఐల్ బి దేర్. ఓకే బాయ్. సారా ఆల్ సెట్. మీరు బయలుదేరండి సార్, కాన్సర్ట్కి టైం అయింది. వీళ్ళ సంగతి నేను తెలుస్తాను. రే తొందరపడి అలెక్స్ రంగారెడ్డిలను చంపినట్టు చంపకండి. వీళ్ళ మ్యాటర్ ఏదో తేడాగానే ఉంది. వీళ్ళ వెనకాల ఎవరున్నారో పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఫినిష్ చేయండి. ఓకే.